హాయ్ పిల్లలు! ఎలా ఉన్నారు? మళ్ళీ కలిసాం. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు ఎలా విడుదలయ్యారో గుర్తుందా? దేవుడు ఎన్ని గొప్ప అద్భుతాలు చేశాడో కదా! ఈరోజు మనం వాళ్ళొక పెద్ద సముద్రాన్ని ఎలా దాటారో, ఒక చాలా గొప్ప సాహస కథను విందాం. సరేనా? అందరూ రెడీనా? చక్కగా కూర్చొని వినండి మరి. అదెప్పుడంటే చాలా చాలా కాలం క్రితమండి. మోషే తన అన్న అహరోనుతో కలిసి ఐగుప్తు దేశం నుండి బయలుదేరారు. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళిక బానిసలు కాదు కదా, స్వేచ్ఛగా సంతోషంగా దేవుడు చూపించిన దారిలో వెళ్తున్నారు. దేవుడు వాళ్లకు దారి చూపిస్తూ పగలు పెద్ద మేఘంలాగా, రాత్రి పెద్ద అగ్ని స్తంభంలాగా వాళ్ల ముందుండి నడిపించాడు. చూసారా, దేవుడు తన ప్రజల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో. వాళ్ళు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కాని ఐగుప్తు రాజు ఫరో ఉన్నాడే, మొదట ఇశ్రాయేలీలను పంపించేసినా వెంటనే పశ్చాత్తాపపడ్డాడు. అయ్యో, నా బానిసలు వెళ్ళిపోయారు, వాళ్ళ పని ఎవరు చేస్తారు అని కోపంగా అనుకున్నాడు. వెంటనే తన సైనికులందర్నీ తమ తమ గుర్రాలను, రథాలను సిద్ధం చేసుకోమని ఆజ్ఞించాడు. పెద్ద సైన్యాన్ని మోషేతో పాటు నడుస్తున్న ప్రజల వెంట పంపాడు. వాళ్ళు ఇశ్రాయేలీలను పట్టుకోవడానికి వేగంగా వస్తున్నారు. అయ్యో పాపం ఇశ్రాయేలీలు, వాళ్ళకేం జరగబోతుందో తెలియదు కదా. ఇశ్రాయేలీయులు సంతోషంగా దేవుడు చూపించిన దారిలో వెళ్తున్నారు. వాళ్ళు ప్రయాణిస్తూ పెద్ద సముద్రం దగ్గరికొచ్చారు. అదే ఎర్ర సముద్రం అండి. ముందు సముద్రం, వెనకాల ఎడారి గోడలు, పక్కన పర్వతాలు. వాళ్ళు అక్కడే ఆగారు. ఇక ఇక్కడితో ప్రయాణం ఆగిపోతుందేమో. కానీ అప్పుడే ఏమైందో తెలుసా పిల్లలు? దూరం నుండి పెద్ద ధూళి మేఘం వాళ్ళ వైపు వేగంగా వస్తుంది. అదేంటి అని చూశారు. దగ్గరగా రాగానే అయ్యో, ఫరో సైన్యం గుర్రాలతో, రథాలతో, కత్తులతో వాళ్ళను పట్టుకోవడానికొస్తున్నారు. ఇశ్రాయేలీయులకు ఎంత భయం వేసిందో. ముందు సముద్రం, వెనకాల శత్రువులు, ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. వాళ్ళు మోషే దగ్గరకొచ్చి చాలా కోపంగా, నువ్వు మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చావా? ఐగుప్తులోనే బానిసలుగా ఉన్నా బావుండేది కదా అని నిందించారు. మోషేకు కూడా చాలా బాధ వేసింది. కాని అతను దేవుణ్ణి నమ్మాడు. భయపడకండి, నిలబడండి. దేవుడు ఈరోజు మనకు గొప్ప రక్షణను చూపిస్తాడు. ఈరోజు మీరు చూసిన ఐగుప్తీయులను ఇక మళ్ళీ ఎప్పుడూ చూడరు. దేవుడు మనకోసం యుద్ధం చేస్తాడు. మీరు నిశ్శబ్దంగా ఉండండి అని మోషే ప్రజలకు ధైర్యం చెప్పాడు. చూసారా, మోషేకు దేవుడిపై ఎంత నమ్మకమో. ఇశ్రాయేలీయులు భయంతో వణికిపోతున్న మోషే దేవుడిని గట్టిగా నమ్మాడు. అతని ముఖంలో ధైర్యం కనిపించింది. అప్పుడు దేవుడు మోషేతో ఇలా అన్నాడు, మోషే, ప్రజలతో కూడి నువ్వు కూడా కేకలు వేయకు. వాళ్ళు ముందుకు వెళ్ళమని చెప్పు. నీ కర్రను ఎర్ర సముద్రంపై చాచి దాన్ని రెండుగా చీల్చు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద నడుచుకుంటూ వెళ్ళవచ్చు. వినడానికే ఎంత అద్భుతమైన మాటలు కదా పిల్లలు. దేవుడు ఏదైనా చేయగలడు అని అర్థమైంది కదా. మోషే దేవుడు చెప్పినట్లే చేశాడు. అతను తన చేతిలో ఉన్న కర్రను ఎర్ర సముద్రం వైపు ధైర్యంగా చాచాడు. అప్పుడు దేవుడేం చేశాడో తెలుసా? ఆ రాత్రంతా తూర్పు నుండి ఒక చాలా బలమైన, ఉధృతమైన గాలిని పంపాడు. ఆ గాలి సముద్రపు నీళ్లను రెండుగా చీల్చడం మొదలుపెట్టింది. నీళ్లు ఎడమకు, కుడికి ఎత్తైన గోడల్లా నిలబడ్డాయి. మధ్యలో ప్రయాణం చేయడానికి ఆరిన నేల తయారైంది. ఊహించుకోండి పిల్లలు, నీళ్లు గోడల్లా నిలబడటం ఎంత వింతగా ఉంటుందో, ఎంత గొప్ప అద్భుతమో. మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా. ఇశ్రాయేలీయులు భయం లేకుండా ఆరిన నేల మీద సముద్రం మధ్యగా నడుచుకుంటూ వెళ్లడం మొదలుపెట్టారు. వాళ్లకు ఇరువైపులా ఎత్తైన నీళ్ల గోడలు ఉన్నాయి. దేవుడు తన ప్రజలను ఎంత అద్భుతంగా కాపాడుతున్నాడో చూశారా? వాళ్ళకి ఎంత సంతోషం, ఎంత ఆశ్చర్యం వేసుంటుందో కదా. ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద సముద్రం మధ్యగా నడుచుకుంటూ వెళ్తున్నారు. దేవుడు వాళ్లని ఎలా కాపాడాడో చూశారా? కాని వాళ్ల వెనకాలే ఫెరో సైన్యం వాళ్లను పట్టుకోవడానికి వేగంగా వస్తోంది. ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యకు వెళ్లగానే ఫెరో సైన్యం కూడా వాళ్లను పట్టుకోవాలని ఆరిన నేల మీద సముద్రంలోకి దూకారు. వాళ్ళు ఎంత మొండివాళ్లు కదా పిల్లలు. దేవుని శక్తిని చూసినా ఇంకా నమ్మలేదు. కాని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఐగుప్తు సైన్యాన్ని కలవరపరిచాడు. వాళ్ల రథచక్రాలు ఊడిపోయేలా చేశాడు. అప్పుడు వాళ్లకు రథాలు నడపడం చాలా కష్టమైపోయింది. వాళ్ళు చాలా నెమ్మదిగా వెళ్తున్నారు. పారిపోదాం, దేవుడు ఇశ్రాయేలీల కోసం మనకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాడు
అని ఐగుప్తు సైనికులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఎంత భయపడుంటారో కదా. అప్పుడు దేవుడు మోషేతో ఇలా అన్నాడు, మోషే, నీ కర్రను సముద్రంపై మళ్లీ చాచు, అప్పుడు నీళ్లు తిరిగి వస్తాయి. ఐగుప్తు సైన్యాన్ని, వాళ్ల రథాలను, గుర్రాలను కప్పివేస్తాయి. మోషే దేవుడు చెప్పినట్లే చేశాడు. తెల్లవారుజామున మోషే తన చేతిని సముద్రంపై చాచాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? సముద్రపు నీళ్లు తిరిగి తమ స్థానానికి రావడం మొదలుపెట్టాయి. ఆ నీళ్లు వేగంగా వచ్చి సముద్రం మధ్యలో ఉన్న ఐగుప్తు సైన్యాన్ని, వాళ్ల రథాలను, గుర్రాలను కప్పివేశాయి. అయ్యో! ఐగుప్తు సైనికులు చాలా భయపడి పారిపోవడానికి ప్రయత్నించారు, కాని వాళ్లు తప్పించుకోలేకపోయారు. సముద్రపు నీళ్ళన్నీ తిరిగి వచ్చేసరికి ఐగుప్తు సైనికులు ఒక్కరు కూడా మిగలకుండా అందరూ నీళ్లలో మునిగిపోయారు. వాళ్ల గుర్రాలు, రథాలు అన్నీ సముద్రంలో మునిగిపోయాయి. చూసారా పిల్లలు, దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఎంత శక్తిని చూపించాడో! ఇశ్రాయేలీయులు దేవుడు తమను ఎలా కాపాడాడో తమ కళ్లతో చూశారు. వాళ్లు సముద్రం పక్కనే నిలబడి ఉన్నారు. ఐగుప్తీయులు అందరూ సముద్రంలో చనిపోవడం చూసి ఇశ్రాయేలీయులకు ఎంత ఆశ్చర్యం వేసిందో. దేవుడు వాళ్లను ఎంత గొప్పగా రక్షించాడో చూసి వాళ్లకు దేవుడి పట్ల చాలా భయం, గౌరవం కలిగాయి. వాళ్లు మోషేను కూడా నమ్మారు. దేవుడు తన ప్రజల కోసం ఎంత శక్తివంతమైన పనులు చేయగలరో కదా. దేవుడు మాట ఇస్తే దాన్ని ఎలా నెరవేరుస్తాడో ఈ సంఘటన ద్వారా స్పష్టంగా అర్థమైంది. ఐగుప్తు సైన్యం పూర్తిగా సముద్రంలో మునిగిపోవడం చూసి ఇశ్రాయేలీయులకు ఎంత ఆశ్చర్యం, ఎంత సంతోషం వేసిందో. వాళ్ళిక బానిసలు కాదు, దేవుడు వాళ్ళను పూర్తిగా విడిపించాడు. వాళ్ల హృదయాలన్నీ దేవుడి స్తుతితో నిండిపోయాయి. మోషే కూడా చాలా సంతోషించాడు. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులందరితో కలిసి దేవునికి ఒక పాట పాడాడు. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు, ఆయన స్తుతించండి, గుర్రాన్ని, గుర్రం మీద ఉన్నవారిని సముద్రంలో పడేశాడు అని పాడారు. వాడందరూ దేవుని గట్టిగా పొగిడారు. మిరియాం, మోషే అక్క ఉన్నది కదా పిల్లలు, ఆమె కూడా తన చేతిలో తంబురా పట్టుకుని పాటలు పాడుతూ నాట్యం చేయడం మొదలుపెట్టింది. మిగతా ఆడవాళ్లు కూడా ఆమెతో చేరారు. వాళ్లందరూ ఎంత సంతోషించి ఉంటారో కదా. బానిసత్వం నుండి విడుదల పొందడమంటే అది ఎంత గొప్ప విషయం. వాళ్ళు ఇక ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అలా ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. వాళ్ళు ఇప్పుడు ఎడారిలోకి వెళ్తున్నారు. దేవుడు వాళ్లను ఎంత గొప్పగా రక్షించాడో చూసారా. ఎడారిలో వాళ్లకు కొత్త సవాళ్లెదురయ్యాయి. ఎంత కష్టమో కదా. 3 రోజుల పాటు నడుస్తూ వెళ్లారు. కాని వాళ్ళకి ఎక్కడ తాగడానికి నీళ్లు దొరకలేదు. చివరికి ఒక చోట నీళ్లు కనిపించాయి. అయ్యో దేవుడా అనుకున్నారు. కాని ఆ నీళ్లు చాలా చేదుగా ఉన్నాయి, తాగడానికి పనికి రాలేదు. ఆ ప్రదేశాన్ని మారా అని పిలిచారు. ప్రజలు మోషేపై సడుగుకోవడం మొదలుపెట్టారు. మేమేం తాగాలో చెప్పు అని అడిగారు. మోషేకు బాధ వేసింది. అతను దేవుడికి మొరపెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు మోషేకు ఒక చెట్టును చూపించాడు. మోషే ఆ చెట్టు కొమ్మను నదిలో వేయగానే అద్భుతం! చేదు నీళ్లన్నీ తీయగా మారాయి. వాళ్ళు ఆ నీళ్లు తాగారు. చూసారా దేవుడు తన ప్రజలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో. ఆ తరువాత వాళ్లకు తినడానికి ఆహారం కూడా లేకపోయింది. మేమాకలితో చనిపోతామేమో అని ప్రజలు మళ్లీ సనుగుకున్నారు. అప్పుడు దేవుడు ఆకాశం నుండి మనా అనే ఒక కొత్త ఆహారాన్ని కురిపించాడు. అది చిన్న చిన్న తెల్లని గింజల్లా ఉండేది. తేనెతో చేసిన కేక్లా రుచిగా ఉండేది. ప్రతి ఉదయం వాళ్ళు దాన్ని సేకరించుకునేవాళ్లు. దేవుడు వాళ్ల ఆకలిని కూడా తీర్చాడు. చూసారా పిల్లలు, ఎర్ర సముద్రం దగ్గర మోషే, ఇశ్రాయేలీయులు ఎంత భయపడ్డారో. ముందు సముద్రం, వెనకాల శత్రువులు. కాని దేవుడు వాళ్లకోసం సముద్రాన్ని రెండుగా చీల్చాడు. వాళ్లు ఆరిన నేల మీద నడిచారు. వాళ్లను వెంబడించిన ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచేశాడు. ఎంత గొప్ప విజయం కదా. దేవుడు తన ప్రజలను ఎంత గొప్పగా కాపాడాడు. ఎడారిలో వాళ్లకు నీళ్లు లేనప్పుడు చేదు నీళ్లను తీయగా మార్చాడు. వాళ్లకు తినడానికి ఆహారం లేనప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. దేవుడు తన ప్రజలను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టలేదు. ప్రతి కష్టంలోనూ, ప్రతి అవసరంలోనూ దేవుడు వాళ్లతో ఉన్నాడు. ఆయన వాళ్లకు దారి చూపించాడు, ఆహారమిచ్చాడు, నీళ్లు ఇచ్చాడు, వాళ్ల శత్రువుల నుండి కాపాడాడు. ఈ కథ మనకేం నేర్పుతుంది తెలుసా పిల్లలు?
మన జీవితంలో కూడా పెద్ద పెద్ద సమస్యలొచ్చినప్పుడు, భయమేసినప్పుడు మనకు దేవుడున్నాడని గుర్తుంచుకోవాలి. ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు, మన అవసరాలన్నీ తీరుస్తాడు. మనం కేవలం ఆయనను నమ్ముకుంటే చాలు. ఆయనకు మన జీవితం కోసం ఎప్పుడూ ఒక మంచి ప్రణాళిక ఉంటుంది. విన్నారు గదా పిల్లలు? ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వచ్చే వారం మళ్ళీ ఇంకో కొత్త బైబిల్ కథతో కలుద్దాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.